బీ బెటర్ వారి స్టీవియాని ఆర్డర్ చేసుకోండి. షుగర్ లేకుండా స్వీట్స్ ని ఎంజాయ్ చేయండి. ఇది షుగర్ కాదు, స్టీవియా. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలి అన్న, పీసీఓడి, డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలన్నిటికీ యోగా చక్కని పరిష్కార మార్గం కదా. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం హ్యాపీగా సంప్రదించవచ్చు. కిడ్నీస్లో స్టోన్స్ రావడము, కిడ్నీ మీద వాపు రావడము, కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేకపోవడము, ఇవన్నీ కూడా మనకు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటాయి. హెరిడిటరీ వల్ల కూడా వస్తూ ఉంటాయి. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏం లేదండి, మనకు టాక్సిన్స్ అంతా బాడీలో ఎక్కువైపోయి ఆ టాక్సిన్స్ అంతా మడ్డుగా మారిపోయి అది స్టోన్స్ లాగా ఫామ్ అవుతుంది. చాలా చిన్నవే ఉంటాయి. స్టోన్స్ అంటే ఇంతేం కాదు, చాలా చిన్నవి, మైనర్ స్టోన్స్ అంటారు వాటిని. మడ్డది అంతే. ఆ మడ్డంతా ఎప్పుడు మనకు బాడీలో క్లెన్జింగ్ అనేది సరిగా జరగకపోవడం వల్ల, యూరినేషన్లో ఆ డస్ట్ అంతా కూడా సరిగా వెళ్ళకపోవడం వల్ల అలా వస్తుందన్నమాట. సో దీనికి చక్కగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఒక మనిషి మినిమము 3 లీటర్స్ ఆఫ్ వాటర్, 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్, అది ఎనీ సీజన్. చలికాలం వచ్చేసింది కదా, ఇప్పుడు చలికాలంలో ఏం చేస్తూ ఉంటారంటే తొందరగా మనము వాష్రూమ్ వచ్చేస్తూ ఉంటుంది, యూరినేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఎక్కువ వాటర్ తీసుకోకుండా ఉంటారు. ఊరికే మనకు అలా ఆ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందని. అలా కాకుండా కొద్దిగా మనం వాటర్ సిప్ చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, బాడీయే అడుగుతూ ఉంటుందన్నమాట, వాటర్ ఇవ్వు అని చెప్పి. యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం చాలా మంచి విషయం. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి యూరినేషన్ చేయడం చాలా మంచిది. మనకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు ఎలా వెళ్ళాలి? మనం ఫుడ్ తీసుకుంటున్నాము, వాటర్ తీసుకుంటున్నాము, అది బయటకి, అందులో మిగిలిన డస్ట్, వేస్టేజ్ అంతా కూడా బయటకు రావాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఎక్స్క్రేటరీ అంటారు దాన్ని. స్వెట్ రూపంలో బయటకు ఎక్స్క్రేటరీ అవుతూ ఉంటుంది, మలం రూపంలో అవుతూ ఉంటుంది, యూరిన్ రూపంలో అవుతూ ఉంటుంది. మనకు నోస్ట్రిల్ నుంచి ఫ్లమ్ వస్తూ ఉంటుంది కదా, ఇది కూడా వేస్టేజే. ఈ వేస్టేజెస్ అంతా కూడా బాడీలో ఎప్పుడైతే చక్కగా జరుగుతాయో అప్పుడు మనము చాలా హెల్తీగా ఉంటాము. కోల్డ్ చేసింది, కఫ్ చేసింది, ఎక్కువ వస్తుందని కూడా కంగారు ఏం లేదు. మన బాడీలో టాక్సిన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి దాన్ని బయటికి తీసుకురావడానికి బాడీ అలా రియాక్షన్ ఇచ్చింది అంతే. సో దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి, దీంతో పాటుగా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోండి. అంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. యూరిక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అన్నీ చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. అవి కొద్దిగా అవాయిడ్ చేసుకోండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. దీంతో పాటుగా కొన్ని ప్రాక్టీసెస్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే బాడీ బాగా డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు కానీ, అంటే సివియర్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు మాత్రం గైడెన్స్ తోటే చేయవలసి ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పుడు మనం చూపించే ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. ఇప్పుడే డాక్టర్ చెప్తారు కదా, జస్ట్ మీరు ఎక్కువ వాటర్ తాగితే క్యూర్ అయిపోతుంది అండి అని చెప్పి చిన్న మెడికేషన్ ఇచ్చుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చూపించే ప్రాక్టీసెస్ హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్తో పాటుగా మనకు థై ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ తోటి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. షార్ట్ టర్మ్ గోల్ లాగా పెట్టుకోకుండా, నేను ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేస్తాను, హెల్తీగా ఉండాలి అనుకుంటే రోజు భోజనం ఎలా కంపల్సరీయో, హెల్తీగా ఉండాలంటే కంపల్సరీ భోజనం చేయకపోతే ఏమైపోతాం? నీరసం అయిపోతాం. అలానే బాడీ ఆర్గాన్స్ కూడా చక్కగా లోపల ఇన్నర్ ఆర్గాన్స్, పైన ఆర్గాన్స్ ఏం చేస్తున్నాం? స్నానం చేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాం. లోపల ఆర్గాన్స్ క్లీన్ చేయాలంటే, క్లెన్జింగ్ జరగాలంటే ఏం చేయాలి? వాటికి కూడా మసాజ్ అవసరం. ఎలా జరుగుతుంది? మనం ఎప్పుడైతే ప్రాక్టీసెస్ యోగ సాధన చేస్తామో ఇన్నర్ ఆర్గాన్స్ కూడా చక్కగా మనకు మసాజ్ అనేది జరుగుతుంది. అప్పుడు మనము హెల్తీగా ఉంటాం. పైన ఎంత శుభ్రంగా ఉన్నామో లోపల కూడా అంతే శుభ్రంగా ఉండడానికి ఆసనాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. మరి ఎలా చేయాలో చూద్దామా? ఈ థై ఫ్యాట్ని తగ్గిస్తాయి. ఎట్ ద సేమ్ టైం మనకు కిడ్నీ మీద స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేస్తాయి. అడ్రినల్ గ్లాండ్స్ సెక్రెషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. స్టిమ్యులేషన్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. యూరినేషన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఇలాంటి ప్రాక్టీసెస్ అనేది చాలా సింపుల్గా చూపిస్తాను చూడండి. స్టాండింగ్ పొజిషన్లో రిలాక్సింగ్గా 3 feet గ్యాప్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్ షోల్డర్ లెవెల్లో ఉంచుకుందాము. రైట్ ఫుట్ని చక్కగా రైట్ సైడ్ ఉంచుకుందాం. ఇలా 6 seconds డీప్ బ్రీతింగ్ చేస్తూ ఇదే పొజిషన్లో ఉండాలి. 1 2 3 4 5 6 మెల్లగా సైడ్కి చక్కగా బెండ్ అవుతామన్నమాట. చూసారా, మనకు అడ్రినల్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయి? కిడ్నీస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడంతా కూడా చక్కగా స్ట్రెచింగ్ జరుగుతుంది కదా, అంటే క్లెన్జింగ్ అనేది చక్కగా జరుగుతుంది, బాడీ డిటాక్సిఫికేషన్ చక్కగా జరుగుతుంది. హ్యాండ్స్ని చక్కగా స్టాండింగ్ పొజిషన్ అంటే స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుంటామన్నమాట. ఎంత వీలైతే అంత
స్ట్రెచ్చింగ్. తర్వాత మెల్లగా హ్యాండ్ని సైడ్కి కూడా తీసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ చేస్తూ ఒక 10 సెకండ్స్ నుంచి 15 to 20 సెకండ్స్ ఉన్నారనుకోండి, మనకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏది రాకుండా ఉంటాయి. మనం ఇంత బాగా స్ట్రెచింగ్ చేస్తున్నామా, సైడ్ మజిల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సెకండ్స్ లాగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది బాడీ. మనకు ఆ డీటాక్సిఫికేషన్ బాడీలో జరగడం అనేది చాలా ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నామో అన్నది మనకు రిజల్ట్ని బట్టి తెలిసిపోతుంది కదా. మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే చాలా తొందరగా రిజల్ట్ వచ్చేస్తుంది. దీంతో పాటుగా కంప్లీట్ ప్రాక్టీస్ నేర్చుకుంటాము. ఇలాంటి ఆసనాస్, ఇంకా ది బెస్ట్ ఆసనాస్ అన్ని మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాము, యోగా క్లాసెస్లో జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళు మమ్మల్ని హ్యాపీగా సంప్రదించండి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసుల కోసం ది బెస్ట్ రిజల్ట్ని పొందవచ్చు. నమస్తే.